వరంగల్ సెల్ టవర్ల వద్ద బ్యాటరీలు దొంగతనం చేస్తున్న ముఠాను అరెస్టు చేశామన్నారు సిపి సన్ప్రీత్ సింగ్. వరంగల్, నల్గొండ, భువనగిరి జిల్లాలో సెల్ టవర్ల వద్ద బ్యాటరీలను 7గురితో కూడిన ముఠా ఎత్తుకెళ్లిపోయారు. ఈ ముఠాను పోలీసులు గుర్తించారు. 5గురిని అరెస్టు చేయగా మరో 2 ఇప్పుడు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి 144 సెల్ టవర్ బ్యాటరీలు, 2,60,000 రూపాయల నగదు, 2 ట్రాలీ ఆటోలు, 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సెల్ టవర్స్ దగ్గర ఉన్న బ్యాటరీస్ దొంగతనం చేసుకొని వేరే వేరే చోట్ల అమ్మే వాళ్ళు గ్యాంగ్ ఇది. సో ఈ గ్యాంగ్ని ఇప్పుడు పట్టుకుంటే మన దగ్గర 14 కేసెస్ అవి కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. అట్లాగే టోటల్గా అది 144 బ్యాటరీస్ ఉన్నాయి. వీటి వర్త్ దాదాపు 2 లక్షల వరకు ఉంది. అట్లాగే కొన్ని వెహికల్స్ కూడా వాళ్ళ దగ్గర అది 4 వీలర్స్, 2 వీలర్స్ అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 2 4 వీలర్స్, 2 2 వీలర్స్, టోటల్ అంతా కలిపి ఇది 2,60,000 వరకు ఇది వాళ్ళ దగ్గర ప్రాపర్టీ వాల్యూ సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 5గురు అక్యూజ్ని మనం అరెస్ట్ చేస్తున్నాము. ఇంకా కూడా 2 ఉన్నారు, వాళ్ళని కూడా అది తొందరగా పట్టుకుంటాము. సో అక్యూజ్ వివరాలు వచ్చేసి ఇది కోంపల్లి గణేష్ అని ఉన్నాడు. ఇతనిది నల్గొండ. ఇన్ఫ్యాక్ట్ ఆల్ 5గురు